sp3d2 hybridization అంటే explain hybridization involved in SFS molecule. So sp3d2 hybridization అంటే 1 s orbital 3 p orbitals and 2 d orbitals mixed together to form 6 sp3d2 hybrid orbitals. అంటే దీనికి అర్థం 1 s orbital 3 p orbitals 2 d orbitals మొత్తం 6 orbitals ఇవి కలిపితే 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి అవుతాయి. ఓకేనమ్మా, దీన్ని ఆక్టాహెడ్రల్ షేప్ అని అంటారు. ఓకేనమ్మా, దీని యొక్క కోణం 90 degrees అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ SFS మాలిక్యూల్. ఇన్ SFS మాలిక్యూల్ ది సెంట్రల్ ఆటమ్ ఇస్ S16. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఎస్ అంటే ఏంటి, ఇందులో సల్ఫర్. ఈ యొక్క సల్ఫర్ లో 1 s ఆర్బిటల్ 3 p ఆర్బిటల్స్ 2 d ఆర్బిటల్స్ ఉంటాయి. మొత్తం 6 ఆర్బిటల్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి కలిపితే 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అని అవుతాయి. దీన్ని ఆక్టాహెడ్రల్ షేప్ లో అమరవుతాయి, మిక్స్ అవుతాయి. ఓకేనమ్మా, డన్. 6 ఫ్లోరిన్ ఆటమ్స్ తో బాండ్స్ అనేది ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఇట్స్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is Na3s2 3p4. ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is Ne3s1 3p1x 3p1y 3p1z 3p1 x² plus minus y² 3d1z². అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండమ్మా, సెంట్రల్ ఆటమ్ అంటే సల్ఫర్ ఎస్, దాని గ్రౌండ్ స్టేట్, దాని కాన్ఫిగరేషన్ 3s2 3p4. 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే, కాబట్టి 2 బాండ్స్ మాత్రమే. కానీ SFS లో మనకి 6 బాండ్స్ కావాలి. అందుకే సల్ఫర్ గ్రౌండ్ స్టేట్ ని వదిలేసి ఎక్సైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోతుంది. సో ఎక్సైటెడ్ స్టేట్స్ లో 2 ఎలక్ట్రాన్స్ 3p నుండి 3d కి వెళ్తుంది అనమాట. 3p నుంచి 3d కి వెళ్తుంది. కొత్త కాన్ఫిగరేషన్ 3s1 3d 3p 3s1 3p3 3d² ఇలా అనమాట. ఇప్పుడు 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. సో కాబట్టి 6 బాండ్స్ ఇవి చేయగలవు. 6 బాండ్స్ చేయగలవు కాబట్టి ఇది ప్రొసీడ్ అవుతుంది. ఎక్సైటెడ్ 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 6 బాండ్స్. నెక్స్ట్, ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ది సెంట్రల్ S atom undergoes sp3d2 hybridization. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ సెంట్రల్ S atom undergoes sp3d2 hybridization అంటే ఎక్సైటెడ్ స్టేట్ లో సల్ఫర్ 1 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ S లో 3 ఎలక్ట్రాన్ P లో 2 ఎలక్ట్రాన్ D లో మొత్తం 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇవి కలుస్తాయి అన్నమాట, మిక్స్ అవుతాయి. 1s 3p plus 2d కలిపి 6 sp3d2 హైబ్రిడైజేషన్ అనేది అవుతుంది. సెంట్రల్ S atom 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈచ్ విత్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఈ పాయింట్ చూసారమ్మా, మీరు జాగ్రత్తగా వినండి. హైబ్రిడైజేషన్ తర్వాత సల్ఫర్ లో 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి తయారనేది అవుతాయి అన్నమాట. ప్రతి ఆర్బిటల్ లో 1 ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అంటే 6 ఆర్బిటల్స్ ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ 6 బాండ్స్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. నెక్స్ట్, 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో 6 s ఓవర్లాప్ యాక్సియల్లీ విత్ p ఆర్బిటల్స్ ఆఫ్ 6 f atoms టు ఫార్మ్ 6 సిగ్మా బాండ్స్. అంటే ఓకేనమ్మా, ఈ పాయింట్ కి 5th పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క సల్ఫర్ దగ్గర 6 sp3d2 ఆర్బిటల్స్, ప్రతి దాంట్లో 1 ఎలక్ట్రాన్ అనమాట. ప్రతి ఫ్లోరిన్ F దగ్గర 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ప్రతి s ఆర్బిటల్ లో ఒక ఫ్లోరిన్ ప్రతి s ఆర్బిటల్ ఏం చేస్తుంది, ప్రతి s ఆర్బిటల్ ఓవర్లాప్, ప్రతి s ఆర్బిటల్ ఒక f ఆర్బిటల్ తో ఓవర్లాప్ అవుతుంది, అంటే కలవడం. ఓకేనమ్మా, దాంతో ఎప్పుడైతే కలుస్తాయో దాంతో 6 సిగ్మా బాండ్స్ అనేవి ఏర్పరుస్తాయి. కాబట్టి మొత్తం 6 SF బాండ్స్. సో షేప్ ఆఫ్ SF6 is octahedral and the bond angles are 90 degrees and 180 degrees. పాయింట్, 6 sp3d2 ఆర్బిటల్స్ లో ఒక ప్రత్యేకమైన ఆకారం తయారవుతుంది. దాన్ని ఆ షేప్ ఏంటి, ఆక్టాహెడ్రల్. ఇది చాలా ఉంటుంది. 4 ఆటమ్స్ ఒకే ప్లేన్ లో స్క్వేర్, 1 ఆటమ్ పైకి 1 ఆటమ్ కిందకి, కోణం 90 degrees అండ్ కాబట్టి ఇది అన్ని బాండ్స్ సమానంగా ఉంటుంది. ఇది కోణం 90 degrees, అన్ని యాంగిల్ సమానంగా ఉంటుంది. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. క్లియర్ మా? ఇదమ్మా హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్. థ్యాంక్ యూ.